అందరికీ నమస్కారం. ఇది పొలిటికల్ వీడియో అయితే కాదు. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ వీడియో మాత్రమే. దీనికి సంబంధించి జనసేన పార్టీకి కానివ్వండి, నేను జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను కాబట్టి పార్టీకి కానివ్వండి, లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి ఎలాంటి సంబంధం లేదు. ఇది నా అధికార ప్రతినిధి అనేటువంటి నాకున్నటువంటి పోస్ట్ కూడా ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక సొసైటీలో సిటిజన్ గా నాకున్నటువంటి అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకి మనవడు పుట్టారు అన్నటువంటి సంతోషంలో లెగసీని కంటిన్యూ చేయడానికి తనకి వారసత్వం వచ్చింది అన్నది ఆయన వ్యక్తపరిచినటువంటి సంతోషాన్ని కూడా దాన్ని కూడా వక్ర మార్గంలో వక్ర భాషను చెప్తున్నటువంటి సోకాల్డ్ మేధావి వర్గం మహిళా మణులు అవ్వనివ్వండి, మగ మహారాజులు అవ్వనివ్వండి, విశ్లేషకులు అవ్వనివ్వండి, విమర్శకులు అవ్వనివ్వండి, పట్టభద్రులు అవ్వనివ్వండి, బహు విఘ్న కోవిందులు అవ్వనివ్వండి, వీళ్ళందరికీ నాదొక క్వశ్చన్. గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఆయన ఒక సినిమా హీరో, నటుడు. ఆయన నట వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి మరొక వారసుడు రావాలని ఆయన కోరుకోవడంలో తప్పే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు మనవ వారసత్వం, అక్కినేని నాగేశ్వరరావు గారికి నాగ చైతన్య గారు అఖిల్ గారు మనవ వారసత్వం. ఇలా ఇంకొంతమంది ఇండస్ట్రీ నుంచి ఎవరైతే పెద్ద పెద్ద నటులుగా పేరుగాంచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హీరోలుగా వాళ్ళ వారసత్వాన్ని కంటిన్యూ చేసేటువంటి వారసత్వం కావాలనుకోవడంలో చిరంజీవి గారు తప్పేంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయిల్ని తక్కువ చేసి చూస్తే మీరు అందరూ క్వశ్చన్ చేయాలి, మీరందరూ కూడా. కానీ ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఇంక మిగతా ఎవరు కూడా అంత పెద్ద స్థాయిలో ఇస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు కదా. ఆయన సొంతంగా సినిమాలు చేసి సంపాదించి మణికొండలో కొన్నటువంటి ఒక భూమి రేటు పెరిగిందని చెప్పేసి తన ఆడపిల్లలు ఎక్కడ తక్కువ స్థాయిలో ఉంటారని చెప్పేసి ఆ పొలాన్ని అమ్మి ఆ భూమిని అమ్మి మరీ పిలిచి మరీ ఇచ్చినటువంటి డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇంట్లో ఆడపిల్లలందరినీ తమ సొంత బిడ్డల్లాగే మనవరాళ్లను కూడా ఆయన సొంతంగా చూసుకుంటూ ఇంట్లోనే పెట్టుకుని సాగుతున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. కానీ ఈ మనవరాళ్ళు వస్తే సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసినా సరే వాళ్ళు ఒకవేళ టాప్ మోస్ట్ యాక్ట్రెసెస్ అయినా సరే హీరోయిన్ అంటారు తప్ప హీరో అనరు. ఆయన హీరో అనేటువంటి వారసత్వాన్ని ఆయన కోరుకుంటున్నారు. దాంట్లో తప్పేలా అవుతుంది, మానవ సహజం కదా. సరే, మీ అందరు ఎవరైతే వాళ్ళ చిరంజీవి గారు ఆయనకి వారసత్వం, నట వారసత్వం పుట్టడం, ఆయన లెగసీని కంటిన్యూ చేసేటువంటి వారసత్వం పుట్టడం అనేది సంతోషంగా ఫీల్ అయ్యారు అని చెప్పి అది కూడా తప్పుగా భావిస్తున్నటువంటి సోకాల్డ్ మేధావి వర్గాన్ని నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. మీలో ఎవరైనా మగవాళ్ళైతే లేదా ఆడవాళ్ళైనా సరే నో ఇష్యూ, మీ పిల్లలకి మగవారిగా తండ్రి ఇంటి పేరు కాకుండా తల్లి ఇంటి పేరుని మీ పిల్లల స్కూల్ రికార్డ్స్ లో రాయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయండి. నా ఇంటి పేరు ఇది, నా భార్య పుట్టింటి పేరు ఇది, ఆ పుట్టింటి పేరుని నా పిల్లలకి నేను ఇంటి పేరుగా పెట్టాను స్కూల్ రికార్డ్స్ లో, వాళ్ళు నా పిల్లలకి నా భార్య తరపు వారసత్వం వస్తుంది అని చెప్పేసి మీ ఉదాసీనతని, మీ మహిళాభ్యుదయాన్ని, మీ మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నటువంటి మీ గొప్ప విఘ్నతని ప్రదర్శించే వాళ్ళు ఎవరైనా ఓపెన్ గా మీ పిల్లల ప్రోగ్రెస్ కార్డు, అడ్మిషన్ కార్డు షో చేసి సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఎవరైతే ఈ విషయం డిస్కస్ చేస్తున్నారు అప్పుడు చిరంజీవి గారిని క్వశ్చన్ చేయండి. ఓపెన్లీ నేను కూడా మీ ప్రతిపాదనను యాక్సెప్ట్ చేస్తా. లేదంటే మీలో ఉన్నది విషపు విజ్ఞానం అని చెప్పేసి ఒప్పుకొని నవరంధ్రాలు మూసుకొని మీ పని మీరు చూసుకోండి. మొబైల్లో డేటా ఫ్రీగా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫ్రీగా ఉన్నాయి, వాక్ స్వాతంత్రం ఇచ్చింది భారత రాజ్యాంగం అని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది కక్కుతూ ఉంటాము. అశుద్ధం తిన్న అశుద్ధం అంతా బయటకు కక్కేదనే ప్రయత్నం చేస్తా ఉన్నాము అంటే అదే అశుద్ధంతో అంటించి కొడతారు కొంతమంది, గుర్తుపెట్టుకోండి.